హెల్త్ పరంగా మంచిది కదా. ఇంకా ప్రాసెస్ చూద్దాం. బాండీ పెట్టుకొని కొంచెం స్టవ్ వెలిగించుకొని నూనె వేయక్కర్లేదండి, పొడి కరివేపాకే. ఇది నేను పావు కేజీ అనుకోండి, పావు కేజీ క్వాంటిటీ తీసుకున్నా. 250 అంటే పావు కేజీ. లైట్గా వేపేయాలండి, ఎక్కువ మాడిచేయకూడదు. లైట్గా వేపేసి ఇంకా అలాగా కొంచెం మొత్తం ఇలాగ వేగిపోతే చాలు. ఇలాగ వేగిపోయిన తర్వాత డ్రై చేసేయాలి. నీడనే, ఎండనే అక్కర్లేదు, ఎండలో పెట్టవసరం లేదు. నీడనే ఒక రోజంతా డ్రై అయిపోద్ది కదా, తడంతా పోతుంది, పొడి పొడిగా అయిపోద్ది. ఇంకా ఇది మరుసటి రోజు చేశానండి. ఇది ఒకరోజు డ్రై అవ్వాలి కదా, ఇది మరుసటి రోజు పొడి చేశాను. దానికి కావాల్సిన పదార్థాలు కొంచెమే వేయాలండి, ఏంటి వేయక్కర్లేదు. కరివేపాకు పొడి కాబట్టి డామినేట్ చేస్తాయి. ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా మినపప్పు, ఒక చెంచా శనగపప్పు, 4 ఎండుమిర్చి, 4-5 స్పైసీ కావాలంటే